సుప్రీంకోర్టు ఆదేశాలతో కొల్లేరు వాస్తవ స్థితులపై అధ్యయనం చేయడానికి వచ్చిన కేంద్ర సాధికారిక కమిటీ సభ్యులకు స్థానికులు పెద్ద ఎత్తున తమ వినతులను అందించారు. దశాబ్దాల తరబడి ఎదుర్కొంటున్న ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపాలని జిల్లా ఎమ్మెల్యేలు సీఈసీ కమిటీ సభ్యులకు విన్నవించారు. కమిటీ ఇచ్చే రిపోర్టు ఆధారంగా దేశ అత్యున్నత న్యాయస్థానం తుది నిర్ణయం తీసుకోనుంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేయడానికి కేంద్ర సాధికారిక కమిటీ 2 రోజుల పాటు ఏలూరు జిల్లాలోని కొల్లేరు ప్రాంతంలో పర్యటించింది. కమిటీ సభ్యులకు కొల్లేరు ప్రాంతంలోని ప్రజల జీవన స్థితిగతులు, వారి సమస్యలను అక్కడి ప్రజలు క్షుణ్ణంగా వివరించారు. ఏలూరు కలెక్టరేట్లో కేంద్ర సాధికార కమిటీ సభ్యులు చంద్రశేఖర్ గోయల్, మెంబర్ కార్యదర్శులు డాక్టర్ జేఆర్ భట్, జి భానుమతి, కమిటీ సభ్యులు సునీల్ లిమాయే, ప్రకాష్ చంద్ర భట్లకు తమ సమస్యలు విన్నవించుకున్నారు. కమిటీ సభ్యులు కొల్లేరు ప్రాంతంలో నివసిస్తున్న ప్రజల సమస్యలను సానుకూల దృక్పథంతో పరిశీలించి వారికి న్యాయం జరిగేలా చూడాలని కమిటీ సభ్యుల్ని కోరారు స్థానిక ఎమ్మెల్యేలు. కొల్లేరు అభయారణ్య పరిధిలోని 14,000 ఎకరాల జిరాయితీ భూమిదారులు, 20,000 ఎకరాల డీఫారం పట్టాదారుల హక్కులను కాపాడాలని ప్రభుత్వాలు కాంటూరు పరిధిని తగ్గిస్తామని హామీ ఇచ్చాయని, కానీ అది అమలు జరగలేదన్నారు. కొల్లేరు పరిధిలోని డ్రైన్లు డీసిల్టింగ్ చేయని కారణంగా వర్షాకాలం, వరదల సమయంలో ముంపునకు గురవుతుందన్నారు. డ్రైన్ల మరమ్మతులకు 3 కోట్ల రూపాయలు మంజూరైనప్పటికీ అభయారణ్య పరిధి అని పనులు చేపట్టలేదన్నారు. కొల్లేరు ఆపరేషన్ సమయంలో భూములు కోల్పోయిన జిరాయితీ, బీఫారం పట్టాదారులకు న్యాయం చేయాలని కోరారు. కొల్లేరు ప్రాంతంలో 122 గ్రామాలున్నాయని, అధిక శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు చెందిన ప్రజలున్నారన్నారు. కొల్లేరు అభయారణ్యం చట్టం చేసినప్పుడు ఆ ప్రాంత ప్రజలకు కనీస అవగాహన కలిగించలేదన్నారు ఎమ్మెల్యేలు. ఓవైపు ప్రజలు, మరోవైపు కొల్లేరు సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధుల నుంచి పూర్తి వివరాలు సేకరించిన సీఈసీ కమిటీ సభ్యులు కొల్లేరు ప్రాంత ప్రజల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన వినతుల్ని స్వీకరించారు. 2 రోజుల పాటు క్షేత్రస్థాయిలో పరిస్థితులపైన వివరాలు సేకరించిన కమిటీ సభ్యులు కొల్లేరు వాస్తవ పరిస్థితులను నివేదిక రూపంలో సుప్రీంకోర్టుకు అందించనున్నారు. కొల్లేరు విషయంలో కోర్టు ఎలాంటి తీర్పు వెలువరిస్తుంది అనే అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.